హాయ్ గాయ్స్, ఇక్కడైతే మేము నైట్ ఊరు వెళ్తున్నాం అన్నమాట. ఎక్కడికి ఏంటి అనేది ఫుల్ వీడియో ఉంటుంది, చూసేయండి. ఇక్కడ ఇలా జర్నీ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వినాయక చవితి సెలబ్రేషన్ కోసం అని చెప్పి వచ్చామన్నమాట మేము. ఇలా అయితే ఇది నైట్ వీడియో అండి. నైట్ కూడా ఇక్కడ చూసేసరికి వినాయకుడిని మేమైతే అలాగే చూసి ఉండిపోయామన్నమాట. ఎందుకు అనంటే అసలు ఆ డెకరేషన్స్తోని లైటింగ్స్తోని ఎంత బాగుందండి వినాయకుడు. వీళ్ళైతే మొత్తం నాసిక్ స్టైల్లో, అంటే మార్వాడీస్ సెలబ్రేషన్ ఎట్లా చేస్తారో సేమ్ వీళ్ళు కూడా అంతే చేస్తారండి. అయితే వీళ్ళకి పెద్ద నోము ఉంది, నోముకుంటారన్నమాట. ఎవ్రీ ఇయర్ వినాయక చవితికి ఏ రోజు బాగుందో చూసి ఇంకా నోమడం అయితే జరుగుతుంది. కథ కంపల్సరీ చెప్పించుకుంటారండి. మేము మార్నింగ్ ఇలా సత్యనారాయణ స్వామి పీఠాన్ని అయితే సిద్ధం చేసేసామన్నమాట. ఇంకా పంతులు గారు వచ్చేసరికి ఇవన్నీ రెడీ చేసి పెట్టేద్దామని చెప్పేసి ఇలా పీఠ అయితే పూలమాలలతో మంచిగా అరటి ఆకులతో, ఈ వినాయకుడైతే పూలమాలలతో అలా ఫుల్ డెకరేషన్లో చూడ్డానికి అందంగా అలా అనిపిస్తూ ఉందన్నమాట మాకైతే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అయితే మా ఇంటి వినాయకుడు ఇలా ఈ ఇయర్ పండగ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి. ఒకసారి ఫుల్ వీడియో చూసేయండి. ఇక్కడ వ్రతం గురించి ఇంకా కథ గురించి అయితే అంటే చెప్పంగా నోము ఉంది అని, నోము కోసం అని చెప్పేసి మేము ప్రసాదాలు సిద్ధం చేస్తున్నాం అన్నమాట. ఇంకా ప్రసాదాలు అన్ని నోము కోసం స్వామివారికి ఇష్టమైన సీరా నైవేద్యం అలాగే అన్నీ రెడీ చేసి సిద్ధంగా ఉంచామన్నమాట. ఇక్కడ అమ్మ పీఠ మొత్తం అమ్మ ప్రాసెస్ పీఠ చూసుకుంటుంది మార్నింగ్. మేమేమో వంటలు ఇంకా పిండి వంటలు వినాయకుడికి ఇష్టమైన బోధకులు అన్నీ సిద్ధం చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ మా వాళ్ళందరూ బిజీగా ఉన్నారండి. ఇక్కడ పిల్లలతో ఆడుకుంటూ ఇక్కడ పనులు చూసుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా మొత్తం అన్నీ రెడీ చేసుకొని మేము కూడా జస్ట్ ఒక 20 మినిట్స్లో రెడీ వచ్చేస్తాం. ఇక్కడైతే ఇంకా అన్ని కంప్లీట్గా పెట్టేశారండి. మేము రెడీ కావడానికి ఒక 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది. వీళ్ళు రెడీ అయ్యొచ్చి మళ్ళీ కంకణం కూడా ఉండాలోంచి తీసుకొచ్చాక ఆ దారం ఎంత మంచిగా చేతి నిండుగా కట్టుకుంటే అంత బాగుంటుంది కదా. నాకు అలా ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది, కాకపోతే మాకు అలా అనిపిస్తుంది. అయితే ఇక్కడ కథ కంప్లీట్ అయిపోయిందండి. కథ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే మొక్కుకుంటున్నాను అన్నమాట స్వామివారికి. ఇంకా స్వామివారికి మొక్కుకొని రావడమే కాదండి, ఒక పొరపాటు మాత్రం అస్సలు చేయకండి. సత్యనారాయణ స్వామి కథ పూర్తిగా విన్నాక తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తర్వాతనే మీరు ఇళ్ళకి వెళ్ళాలి. నిజమండి, లేదు అని అంటే మనం తీర్థం ప్రసాదం తీసుకోకపోతే చాలా కష్టపడతామండి. నిజం చెప్తున్నాను నేనైతే. అది ఆల్మోస్ట్ మా ఫ్యామిలీలో ఒక మెంబర్ అయితే పే చేస్తున్నారు. అలా ప్రసాదాన్ని కాదు అని అనుకోవద్దు. నైవేద్యంగా ఆ ప్రసాదాన్ని మాత్రం మనం స్వీకరించిన తర్వాతే ఇంకా మనం వెళ్ళాలన్నమాట. అయితే ఇక్కడ గల్లీ వాళ్ళు కూడా వచ్చారండి. ఆ కాలనీకి సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి ప్రసాదం తీసుకొని వాళ్ళు కూడా ఫొటోస్ దిగేసి ఇంకా దేవుడికి మొక్కుకొని వెళ్ళారన్నమాట. కథ కంప్లీట్ అయిపోయే వరకు ఉండి వెళ్ళారు. ప్రసాదం మాత్రమే తీసుకున్నారండి, వాళ్ళు తినలేదు. అయితే ఇక్కడ మేము ఇంకా వినాయకుడు ఇంత అందంగా డెకరేషన్ ఉందిగా, మరి ఫొటోస్ వీడియోస్ దిగకుండా ఉంటామా చెప్పండి. ఇలా మంచిగా వినాయకుడి దగ్గర ఫొటోస్ వీడియోస్ తీసుకుంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా నోము కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇలా కూడా చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే. నాకు ఈ శారీ అయితే నేను మీషోలో తీసుకున్నాను అన్నమాట. హెవీ కాస్టింగ్ కాదండి, కాకపోతే బ్లౌజ్కి చాలా ఎక్కువ అయిపోయాయి అన్నమాట. ఇది శారీ కూడా నేను ఆ రోజు చెప్పానుగా మీకు, నేను నిమజ్జనం రోజే కట్టుకుంటానని. సేమ్ అదే, అందుకే యూజ్ అయిపోయింది ఈరోజు కూడా. ఇలా నిమజ్జనం రోజే కట్టుకున్నాను అన్నమాట. ఇక్కడ స్వామి వారిని చూస్తూ ఉంటే అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది సత్యనారాయణ స్వామిని. మీరు కూడా ఒకసారి దండం పెట్టుకోండి. ఇంకా ఇలా మా వీడియో అయితే కంప్లీట్ అయిపోయిందన్నమాట. ఇలా చూసారుగా అక్కడ స్వామివారిని ఇయర్ అయితే కొత్తగా తెచ్చుకోవడం జరిగిందనమాట విగ్రహం. ఎప్పుడైనా ఫొటోస్ ఇంకా వేరే పంతులు వాళ్ళు తీసుకొస్తారు కదా, అలా కాకుండా ఈ ఇయర్ మేమే సొంతంగా తీసుకొచ్చుకోవడం జరిగిందనమాట. ఇది నైట్ వినాయకుడికి హారతి. ఏ లేదన్నా పోకురా చేతనికి